వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆరోగ్యానికి పోషకాహారం డాక్టర్ గుమ్మా లీలా సుష్మ గారితో పరిచయం వింటారు. ఈ మధ్యకాలంలో మనం తరచుగా చూస్తున్నాం, ఎవరిని చూసినా పోషకాహార లోపమని. అసలు ఆరోగ్యానికి ఎటువంటి పోషకాహారం తీసుకోవాలి, అసలు పోషకాహారం అంటే ఏమిటి, ఈ వివరాలన్నీ ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ గుమ్మా లీలా సుష్మ గారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. పోషకాహారం అంటే ఏంటి? శరీరం ఆరోగ్యకరంగా ఉండటానికి పోషకాలు ముఖ్యమైనవి 5 రకాలుగా చెప్పుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా సమతుల్యంగా తీసుకోవడాన్ని సమతుల్య ఆహారం లేదా బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పవచ్చు. ముడి సరుకులు వీలైనంత వరకు సేంద్రియ పద్ధతిలో అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పెంచబడినవి అయి ఆరోగ్యకరమైన పరిసరాల్లో వండినవి అయితే ఇంకా ఎక్కువ పోషకాలు లభిస్తాయి. 5 రకాల ముఖ్య పోషకాలు అంటే ఏమిటో వివరిస్తారా? వీటిని మన చేతికి ఉన్న 5 వేళ్లగా వివరించుకోవచ్చు. మొదటిది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, రెండవది ప్రోటీన్ అంటే మాంసకృత్తులు, మూడవది ఫ్యాట్స్ అంటే మంచి కొవ్వు పదార్థాలు. ఈ మూడిటిని కలిపి మ్యాక్రోన్యూట్రియంట్స్ గా చెప్పుకోవచ్చు. నాలుగవది విటమిన్స్, ఐదవది మినరల్స్. ఈ రెండిటిని కలిపి మైక్రోన్యూట్రియంట్స్ గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా శరీరానికి సరిపడా సమపాళ్లలో ఉంటేనే దానినే బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారం అని చెప్పవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం వలన అన్ని పోషకాలు లభించి రోగనిరోధక శక్తి పెరిగి తద్వారంగా ఆరోగ్యంగా జీవించవచ్చు. మనం తరచుగా వింటూ ఉంటాం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఇవి తీసుకోవడం వల్ల బరువు పెరిగిపోతారని. ఇప్పుడు ముఖ్యంగా యువతలో ఈ కార్బోహైడ్రేట్స్ లోపం అనేది కనిపిస్తోంది. ఎవరిని చూసినా అసలు అవి తింటే బరువు పెరిగిపోతా ఉంటారు. అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు? కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. ఇవే మానవ శరీరానికి ప్రధాన పోషకాలు. ఒక బండికి పెట్రోల్ ఎలాంటిదో మానవ శరీరానికి కార్బోహైడ్రేట్స్ కూడా అంతే అవసరం. కానీ అన్నం, ఇడ్లీ, దోశ ఇవన్నీ తినొచ్చా, మరి బరువు ఎలా తగ్గుతామని సరైన అవగాహన లేక భయపడుతున్నారు. శరీరానికి శక్తిని ఇచ్చే ఇంధనమే ఈ పిండి పదార్థాలు. ముఖ్యంగా జెనెటిక్ మెటీరియల్ DNA, RNA ఇవి మన శరీరంలో జన్యుపరమైన సమాచారాన్ని అందించడానికి ఎంతో అవసరమైనవి. ఇవి ఇంకా హార్మోన్ల యొక్క ఉత్పత్తికి కూడా ఈ పిండి పదార్థాలనేవి కావాలి. ప్రేగుల యొక్క కదలికలను సరిగ్గా ఉంచి మలినాలను బయటకి పంపి మలబద్ధకం కూడా లేకుండా చేస్తాయి. వీటిలో గల యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను నాశనం చేయకుండా కాపాడతాయి. ప్రతి మానవ శరీరంలో కూడా ఆక్సిడేషన్ అనే ఒక ప్రక్రియ జరుగుతూ ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ అనేవి విడుదలయ్యి మన శరీర కణాలను అవి నాశనం చేసి రకరకాల అనారోగ్యాలకి మనం గురవటం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా ఎముకలు గట్టిగా బలంగా ఉండేందుకు కావలసిన కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి శరీరంలోకి ఇంకడానికి కూడా ఇవి కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా చెడు కొవ్వులు కరిగేందుకు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు పిండి పదార్థాలు ఎంతో అవసరం. ముఖ్యంగా మీరు అడిగినట్లు బరువు తగ్గడానికి చూసేవాళ్లు కూడా వీటిని తప్పకుండా తీసుకోవాలి. లేదంటే ఫ్యాట్స్ యొక్క మెటబాలిజం అంటే ఫ్యాట్స్ కరిగి వాటిని శరీరానికి కావలసిన శక్తిగా మార్చుకునేందుకు సాధ్యపడదు. కనుక కార్బోహైడ్రేట్స్ అనేవి తప్పనిసరి. కానీ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇవి తీసుకోవడం వలన మన రక్తంలోకి గ్లూకోజ్ అనేది త్వరగా విడుదలవుతుంది. రెండవది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇవి పీచుతో కూడినవని చెప్పాలి. ఇవి తీసుకోవడం వలన గ్లూకోజ్ అనేది రక్తంలోకి నిదానంగా విడుదలవుతుంది. కనుక బరువు పెరిగే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. ఇవి వచ్చి మనకి దంపుడు బియ్యం, పొట్టుతో కూడిన ధాన్యాలు, ముఖ్యంగా చిరుధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, పొట్టుతో కూడిన గోధుమల్లో లభిస్తాయి. అంటే ఇప్పుడు పీచు పదార్థంతో కూడిన పిండి పదార్థాలు వీటిల్లో ఉంటాయన్నమాట. అవునండి. అలాగే ఇప్పుడు ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, వీటి వల్ల మన శరీరానికి అసలు ఉపయోగం ఏంటి? ప్రోటీన్స్ ని మన శరీరానికి బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పుకోవచ్చు. శరీరంలో కణాలు అంటే మన సెల్స్ మరియు కణజాలాలు అంటే టిష్యూస్ కూడా సరిగ్గా పనిచేయడానికి ఈ మాంసకృతులు అనేవి ఎంతో అవసరం. ముఖ్యంగా మన శరీరంలో జరిగే అనేక రకాల రిపేర్ ప్రాసెస్లకి ఈ మాంసకృతులు అనేవి ఎంతగానో అవసరం. జుట్టు, ఎముకలు, గోళ్లు, నోటిలోని పళ్ళు ఇవన్నీ కూడా గట్టిగా ఉండటానికి, మనకి జుట్టు రాలిపోతున్నా, గోళ్లు ఊడిపోతున్నా తిరిగి కొత్తవి ఉత్పత్తి అవటానికి ఈ మాంసకృతులు అన్నవి మన ఆహారంలో లేకపోతే
అది జరగదు. అంటే ముఖ్యంగా ఇప్పుడు పిల్లలు ఎవరిని చూసినా ఇవాళ రోజుల్లో మాకు జుట్టు ఊడిపోతుందండి, జుట్టు బాగా రాలిపోతుంది అంటారు. అంటే వాళ్ళలో ఏంటంటే మాంసకృతులు లోపిస్తాయి. లోపించడం వల్ల వాళ్ళకి జుట్టు రాలిపోవటం సమస్య. దీనితో పాటుగా పిల్లలు ముఖ్యంగా ఎదుగుదల వయసులో ఉంటారు కాబట్టి వారి ఎదుగుదలకు ఈ మాంసకృతులు అనేది ఎంతగానో ఉపయోగపడతాయి. కండరాలు బలంగా ఉండి రోగనిరోధక శక్తి పెంపొందించడానికి అవసరమైన యాంటీబాడీస్ అనే వాటిని ఉత్పత్తి చేయడానికి కూడా ఈ మాంసకృతులు ఎంతగానో అవసరమవుతాయి. ప్రోటీన్లో అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. మానవ శరీరం పనితీరుకి 22 అమైనో యాసిడ్లు అవసరం. వీటిలో కేవలం 13 రకాలు మాత్రమే శరీరంలో ఉత్పత్తి అవుతాయి. మిగతా 9 కూడా ఆహారం నుండి మనకి రావాలి. ఇవి వచ్చి మనకి మాంసాహారంలో ఇంకా కోడిగుడ్డులో లభిస్తాయి. వీటిని కంప్లీట్ ప్రోటీన్ అని చెప్పవచ్చు. కానీ శాకాహారులైతే కంప్లీట్ ప్రోటీన్ కోసం సీరియల్ పల్స్ కాంబినేషన్ లో తీసుకోవాలి. అంటే ఒక పిండి పదార్థం ఒక పప్పుని జత చేసి, ఇది మనం అన్నం పప్పు, ఇడ్లీ దోశని సాంబార్తో తీసుకోవచ్చు, చపాతీని పప్పుతో తీసుకోవడం. ఇలా చేయటం వలన శాకాహారులకి కూడా కంప్లీట్ ప్రోటీన్ అంటే ఈ మాంసకృతులు సరిగ్గా సమపాళ్లలో అందటం అన్నది జరుగుతుంది. ICMR అంటే మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారంగా ప్రతిరోజు మగవారు 60 గ్రాములు, ఆడవాళ్లు 55 గ్రాములు మాంసకృతులను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. డాక్టర్ గారు, మరి ఈ రోజుల్లో సాధారణంగా మనం వింటూనే ఉంటున్నాం, ఎవరిని చూసినా ఫ్యాట్ ఫ్యాట్ అని. ఏదైనా తినమంటే అమ్మో అది ఫ్యాట్ నాకొద్దు ఇలా వింటున్నాం. అసలు ఈ కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉన్నదంటారా? ఫ్యాట్స్ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు మ్యాక్రో న్యూట్రియంట్స్ లోని భాగమే. ఫ్యాట్స్ లేని డైట్ చేయటం వలన ఆరోగ్యం చెడిపోవటం తప్ప వేరేమీ ఉండదు. శరీరంలోని ముఖ్య భాగాలు అంటే మన మెదడు, గుండె, కాలేయం చుట్టూ కూడా కొవ్వు ఇంకా నీరు ఉంటాయి. చర్మానికి కింద భాగంలో ఫ్యాట్స్ ఉండటం వలన మన శరీర యొక్క ఉష్ణోగ్రతను కూడా అదుపులో ఉంచడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. జాయింట్స్ మధ్యలో కూడా ఈ ఫ్యాట్ ఉండటం వలన వాటి తేలిక కదలికలకు కూడా ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. అంటే ఇప్పుడు మనం వింటూ ఉంటాం, చాలా మంది 40 ఏళ్లు దాటంగానే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని, మోచేతుల నొప్పులు వస్తున్నాయని అంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాట్ పదార్థం లేకపోవటం వల్ల వాళ్ళలో ఆ నొప్పులు వస్తున్నాయంట. నెయ్యి ఇటువంటి వాడటానికి, ముఖ్యంగా మనకి నూనె, నువ్వులు, పల్లీల నుంచి కూడా సహజకరంగా ఈ కొవ్వు అనేది మనకి రావటం వలన అది శరీరానికి ఎంతో మంచి చేస్తుందండి. చెడు ఫ్యాట్స్ అనేవేవో కూడా నేను చెప్తాను. ముఖ్యంగా మన శరీరానికి కావలసిన విటమిన్ A, D, E, Kలు శరీరంలోకి ఇంకడానికి కూడా ఈ ఫ్యాట్స్ అనేవి అవసరం. ఎందుకంటే వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్తాం. కొవ్వు కరిగేందుకు కూడా మంచి కొవ్వు పదార్థాలు అనేవి అవసరం. ఎందుకంటే ప్రతి శరీరానికి ఒక మెటబాలిక్ రేట్ అనేది ఉంటుంది. దానిని పెంచడానికి ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఆ మెటబాలిక్ రేట్ పెరిగితేనే ఫ్యాట్స్ అనేవి త్వరగా కరిగి బరువు తగ్గడానికి కూడా సాధ్యపడుతుంది. శారీరక వ్యాయామాన్ని బట్టి ప్రతిరోజు 20 నుండి 40 గ్రాముల ఫ్యాట్స్ ను తీసుకోవచ్చు. తీసుకోకూడనివి వచ్చి ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఇంకా సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి ట్రాన్స్ ఫ్యాట్స్ ని ముఖ్యంగా మ్యాన్ మేడ్ ఫ్యాట్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి మనకి ఎక్కువగా జంక్ ఫుడ్ అంటే బేకరీ పదార్థాలు, రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకి ఎక్కువగా ఈ మైదా లాంటివి వాటిల్లో ఉంటాయి. ఇవి చెడు ఫ్యాట్స్ అండి, ఇవి తీసుకోకూడదు. మంచి ఫ్యాట్స్ వచ్చి వెజిటబుల్ నూనెలు, నెయ్యి, గుడ్డు, చేప, పాలు మరియు పెరుగులోని మీగడ, పల్లీలు, నువ్వులు, నట్స్ వీటన్నిటి నుంచి కూడా మన శరీరానికి ఎంతో అవసరమైన మంచి ఫ్యాట్స్ లభించే ఆహార పదార్థాలు. వివరం తెలియక ఎవరిని కదిపినా పిల్లలు ఇది వేసుకోండి అంటే నెయ్యి అసలు ఈ రోజు పిల్లలకి కూడా పెట్టడానికి భయపడతారు. నెయ్యిని పెట్టడానికి భయపడతారు. కోడిగుడ్డులోని పచ్చసొన పెట్టడానికి కూడా భయపడతారండి. అదే పెద్దలు చెడు పదార్థాలను పెట్టడానికి మటుకు ఆలోచించండి. జంక్ ఫుడ్ బాగా అలవాటు అయిపోయింది. దాంతో ఆ జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయి ఏది వేసుకోమన్నా అమ్మో నెయ్యి వద్దు మాకు ఫ్యాట్ అంటారు. ఏంటంటే అసలు తీసుకోవాల్సిన పదార్థాలు తీసుకోవాలి, తీసుకుంటేనే దాని ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి? విటమిన్స్ మరియు మినరల్స్ ను మైక్రో న్యూట్రియంట్స్ గా చెప్పుకుంటాం. వీటి వలన శరీరానికి ఎటువంటి క్యాలరీలు అందవు, కానీ ఆరోగ్యపరంగా చాలా ప్రాముఖ్యతను వహిస్తాయి. విటమిన్ డి, విటమిన్ కే మాత్రమే మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి. మిగతావన్నీ కూడా ఆహారం నుండి రావాలి. ఇవి కావలసినంత మోతాదులో మాత్రమే శరీరానికి అందాలి. చాలా మంది ఊరికే బలం కోసమని మల్టీవిటమిన్ బిళ్లలు మింగడం మనం గమనించవచ్చు. కానీ వీటి మోతాదు శరీరంలో మితిమీరితే చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అన్న విషయాన్ని గమనించాలి.
ముఖ్యంగా విటమిన్ ఏ, డి, ఈ, కే వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గా చెప్పుకోవచ్చు. ఈ బిళ్లలు వాడేటప్పుడు తప్పకుండా వైద్యుల సూచనల మేరకు మాత్రమే వాడాలి. లేదంటే ఇవి కొవ్వు కణాల్లో పేరుకుపోయి అనారోగ్య అనర్థాలకు దారితీస్తాయి. కేవలం వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. అవునండి, లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. వీటిల్లో విటమిన్ బి, సిని మటుకు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గా చెప్పుకోవచ్చు. మానవ శరీరంలో 90% మినరల్స్ గా క్లోరిన్ మరియు మెగ్నీషియం అని చెప్పాలి. వీటిలో ముఖ్య పాత్రను పోషించేవంటే కాల్షియం, ఫాస్ఫరస్. ఈ రెండూ కూడా మన ఎముకలను బలంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఐరన్ రక్త కణాల ఉత్పత్తి కొరకు ఉపయోగపడుతుంది. పొటాషియం ఇంకా సోడియం మన రక్తపోటును అంటే బీపీని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. రకరకాల రంగుల్లో లభించే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ సరిగ్గా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాల గురించి చెప్తారా? విటమిన్ సి దీనిలో ప్రధాన పాత్రను పోషిస్తుందని చెప్పాలి. ఐసీఎంఆర్ ప్రకారంగా ప్రతిరోజు 40 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సిని తీసుకోవాలి. ఈ విటమిన్ సి ఎక్కువగా పులుపు ఉన్న పళ్లలో లభిస్తుంది. పిల్లలకు ఇవి పెడితే జలుబు చేస్తుంది అన్న అపోహతో చాలా మంది పెట్టరు. కానీ ఈ విటమిన్ సి లభిస్తేనే రోగనిరోధక శక్తి పెరిగి తరచూ జలుబు, జ్వరాలు వంటివి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి వలన యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి అవటం వలన ఊపిరితిత్తులు మరియు గుండెలోని కణాలు కూడా ఆరోగ్యకరంగా ఉంచేలాగా ఇది తోడ్పడుతుంది. ఇవి లభించేది మనకి నిమ్మజాతి పళ్లు అంటే కమల, నిమ్మకాయ, బత్తాయి, జామకాయ, టమాటా, ఉసిరికాయ, పైనాపిల్, ఆకుకూరలు, నల్ల ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ అని చెప్పవచ్చు, కివీ పండు, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, బ్రోకోలీ, బొప్పాయి, మామిడికాయ వంటి ఆహార పదార్థాల్లో ఈ విటమిన్ సి అనేది అధికంగా ఉంటుందండి. రోగనిరోధక శక్తితో పాటుగా ఇతర ఉపయోగాలు కూడా చాలా ఉంటాయి. దీనివలన కొల్లాజెన్ యొక్క ఉత్పత్తికి తోడ్పడటం వలన మన చర్మం కూడా ఆరోగ్యకరంగా ఇంకా యవ్వనంగా ఉండేలాగా చేస్తుంది. ముఖ్యంగా శరీరం మీద మెరుపుని నిగారింపుగా ఉండేలాగా ఇది చేస్తుంది. ముఖ్యంగా మహిళలు రక్తహీనతతో బాధపడే వాళ్లు ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవటం మనం గమనించవచ్చు. ఇవి వేసుకునేవారు విటమిన్ సి తగు మోతాదులో ఉండేలాగా చూసుకుంటేనే ఈ ఐరన్ అనేది బిళ్లల రూపంలో తీసుకున్నా, ఇంజెక్షన్స్ చేసుకుంటున్నా కూడా శరీరంలోకి సరిగ్గా ఇంకటం అన్నది జరుగుతుంది. ఇంకా దీనిలో ఫ్రీ రాడికల్స్ ను అంతం చేసే శక్తి కూడా ఉండటం వలన క్యాన్సర్ కణాలను చంపే శక్తి, ఇంకా క్యాన్సర్ ను నివారించేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది విటమిన్ సి అండి. ఎముకలు దృఢంగా ఉండేందుకు ఉపయోగపడే ఆహార పదార్థాల గురించి చెప్తారా? ఎముకలలో ఎక్కువ శాతంగా ఉండే మినరల్ కాల్షియం అని చెప్పాలి. కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచేందుకు, ఇంకా జాయింట్స్, మన నోటిలోని పళ్లు కూడా ఆరోగ్యకరంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఐసీఎంఆర్ ప్రకారంగా ప్రతిరోజు 500 నుండి 600 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవచ్చు. ఇవి దొరికే ఆహార పదార్థాలంటే మనకి పాలు మరియు పాల పదార్థాలు అంటే పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి కానీ, బీన్స్, రాజ్మా, సోయా బీన్స్, ఆకుకూరలు, రాగులు, నువ్వులు, ఆవాలు, బాదం పప్పులు, బ్రొకోలీ, ఇంకా బెండకాయ అని చెప్పవచ్చు. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన తర్వాత క్రమంగా మన ఎముకల నుండి కాల్షియం బయటికి పోయి బోలుగా అయిపోతాం మనం గమనించవచ్చు. అందుకే 40 ఏళ్లు పైబడిన స్త్రీలలో ఆస్టియోపోరోసిస్ అనే ఒక వ్యాధి తరచుగా మనం వింటూ ఉండటం జరుగుతుంది. వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకొని అవసరమైతే కాల్షియం బిళ్లలను వేసుకోవాలి. కాల్షియం శరీరంలోకి ఇంకడానికి విటమిన్ డి ఎంతో అవసరం. ఇది మనకి సూర్యరశ్మి సన్లైట్ లో లభిస్తుంది. కోడిగుడ్డు ముఖ్యంగా లోపల పచ్చసొనలో ఉంటుంది. పుట్టగొడుగులు ఇంకా చేపలో కూడా ఈ విటమిన్ డి అనేది లభిస్తుంది. అలాగే డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు తరచుగా మహిళల్లో రక్తహీనత కనపడుతోంది అని. మరి అసలు ఇది అరికట్టడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి? హిమోగ్లోబిన్ లో గల రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మన ఎరుపు రంగులో ఉండే రక్త కణాల యొక్క ఉత్పత్తి కోసం ఐరన్ ఎంతో అవసరం. కనుక రక్తహీనతను అరికట్టేందుకు ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే మాంసాహారంలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లివర్ భాగంలో ఉంటుంది. అలాగే శాకాహారులైతే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో ఎక్కువగా ఉంటుంది ఐరన్ శాతం. పొట్టుతో ఉన్న ధాన్యాలు, ఇందాక చెప్పుకున్నట్టు అన్ని చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు. ప్రౌడ్స్ అంటే మన మొలకలు ఎత్తిన పెసలు అవ్వచ్చు, శనగలు, అలసందలు, సోయా బీన్స్, రాజ్మా గింజలు, ఏవైనా సరే మొలకలు. ఇంకా బెల్లం, బీన్స్, పిస్తా పప్పులు,
ఎండు ద్రాక్ష, ఖర్జూరంలో కూడా ఐరన్ శాతం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే మహిళలు ఈ ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటున్నప్పుడు ఇంకొక చిన్న విషయం గమనించాల్సింది, విటమిన్ సి కూడా ఉండేటట్టుగా తీసుకుంటే, అంటే ఉదాహరణకి ఒక కప్పు స్ప్రౌట్స్ అంటే మొలకలు మీరు తీసుకునేటట్టయితే దానిపైన ఒక అర నిమ్మ చెక్క పిండి తీసుకోవటం వలన ఈ ఐరన్ అనేది శరీరంలోకి సరిగ్గా ఇంకడానికి ఉపయోగపడుతుంది. అంటే ఐరన్ తో పాటు ఇటు విటమిన్ సి కూడా వస్తుంది. ఇది కరెక్ట్ గా ఇంకటం అన్నది జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారండి. చివరిగా డాక్టర్ గారు, పోషకాహారంతో పాటు ఆరోగ్యకరంగా జీవించడానికి పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్తారా? పోషకాహారంతో పాటుగా పాటించాల్సిన మరికొన్ని జాగ్రత్తలు, శరీరానికి సరిపడా నీళ్లనేది తప్పనిసరిగా తీసుకోవాలి. మానవ శరీరంలో దాదాపుగా 70% నీటితోనే నిండి ఉంటుంది. క్యాలరీలు కరిగించేందుకంటే బరువు తగ్గేయాలి అని అనుకునేవాళ్లు, ఇంకా మలినాలను బయటకి పంపేందుకు కూడా ఈ నీళ్లన్నది ఎంతగానో అవసరం. ఇంకా సమయ పాలన, ఎంత హడావుడిలో ఉన్నా సమయానికి ఆహారం తీసుకోవడం అన్నది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. దీని వలన కూడా చాలా వరకు అధిక బరువు సమస్యను కూడా మనం అరికట్టడం అన్నది జరగచ్చు. అంటే టైం ప్రకారం తినాలి. అది ముఖ్యంగా ఇంకా ప్రతి 2-3 గంటలకి కూడా ఏదో ఒకటి తీసుకోవడం వలన మనం అతిగా తినటం అన్నది తగ్గించడం కూడా జరుగుతుందండి. దీని వలన ఎక్కువ క్యాలరీలు కొంచెం కొంచెంగా టైమ్స్ గా తీసుకుంటే కనుక ఆహారం వాళ్ళకి ఎక్కువగా క్యాలరీలు అనేది రాకుండా ఉంటుంది. క్యాలరీలు ఎక్కువ చేరుకోకుండా ఉంటుంది. అది ఎక్కువ ఫ్యాట్స్ రూపంలో కూడా అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ అనేది వీలైనంత మట్టుకు తీసుకోకుండా ఇంటి ఆహారాన్ని తినటానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు 30 నుండి 40 నిమిషాల వరకు, కనీసం వారానికి 5 రోజులైనా సరే శారీరక వ్యాయామం అనేది కూడా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. ప్రతిరోజు 6 నుండి 7 గంటల వరకు ప్రశాంతమైన నిద్ర, ఇంకా ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే మన ప్రాణాయామ లాంటివి కూడా రోజు చేయటం అన్నది అలవాటు చేసుకోవడం వలన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మానసిక ఒత్తిడి అనేది కూడా అధిక బరువుకి ఒక ప్రధానమైన కారణం అండి. చైల్డ్హుడ్ ఒబేసిటీని కూడా ఈ మధ్య ముఖ్యంగా మన దేశంలో కూడా, ఒకప్పుడు యుఎస్ అన్నది ఫస్ట్ పొజిషన్ లో ఉండేదండి చైల్డ్హుడ్ ఒబేసిటీలో. ఇప్పుడు మన దేశం కూడా వెనక వచ్చేసింది. కనుక ఎటువంటి ఆహారపరమైన సందేహాలున్నా ముక్టిఫైడ్ ఆహార నిపుణులను మాత్రమే సంప్రదించి ఆ డైట్ ప్లాన్ అన్నది సరిగ్గా తీసుకోగలిగితే చాలా వరకు ఆహార పదార్థాలు అన్నవి ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, డైట్ ప్లాన్స్ అనేవి ఎప్పుడైనా కూడా పర్సనలైజ్ డైట్ ప్లాన్ అన్నది చేయాలి. అది కూడా ఏంటంటే పోషకాహార నిపుణులు సంప్రదించి వారు చెప్పిన విధంగా కనుక తీసుకుంటే మరి ఒబేసిటీ గాని, పోషకాహార లోపం గాని, రక్తహీనత గాని ఇవేవీ లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. నమస్తే. నమస్తే. మీరింతవరకు ఆరోగ్యానికి పోషకాహారం డాక్టర్ గుమ్మా నీల సుష్మా గారితో